ఏపీ కానిస్టేబుల్ ఫలితాలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇరువురు పాత్రికేయులతో మాట్లాడుతూ 6,100 పోస్టులకు సంబంధించి ఫలితాలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఫలితాలు ఆన్లైన్లో అందుబాటులో పెట్టినట్లు చెప్పారు. 2022లో నోటిఫికేషన్ ఇచ్చిన కానిస్టేబుల్ పోస్టుల ఫలితాలు ఇప్పుడు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. మొత్తం 6,100 పోస్టులకు 5.3 లక్షల దరఖాస్తులు రాగా 4.59 లక్షల మంది హాజరయ్యారని వివరించారు. చివరకు 33,921 మంది అర్హత పొందారని అన్నారు. రానున్న 9 నెలల్లో వారికి పోస్టింగ్ ఇస్తామని స్పష్టం చేశారు. అరౌండ్ 2022 యాక్చువల్గా నోటిఫికేషన్ వచ్చిన ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్స్ ఓపెన్ చేసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి ఓవరాల్గా 6,100 పోస్టులకి సంబంధించి ఆ రోజు నోటిఫికేషన్ జారీ అయింది. దానిలో సివిల్ పీసీస్ 3,580 అండ్ ఏపీఎస్పీ 2,520 మంది. యాక్చువల్గా 5,03,000 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకుంటే ఎపీర్ అయిన వాళ్ళు 4,59,182, 4,59,182 మంది ఎపీర్ అయ్యారు. అందులో 95,208 క్వాలిఫై అయ్యారండి ప్రిలిమ్స్కి. తర్వాత ఫిజికల్ టెస్ట్లకి మన జనవరిలో ఫిజికల్ టెస్ట్లు కండక్ట్ చేసిన తర్వాత అరౌండ్ 95,208లో 38,924 ఐ థింక్ 38,914 ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారు. దాని తర్వాత దానికి యాక్సిటీస్గా మన ఫైనల్ టెస్ట్ పెట్టేసరికి 33,921 క్వాలిఫై అయ్యారండి ఫైనల్ టెస్ట్ కూడా. అందులోని మనం ఈరోజు 6,024 రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక ప్రతిష్టాత్మకమైన డిపార్ట్మెంట్. ప్రజలకి సేవ చేసుకునేదానికి ఒక వేదికగా భావించే పరిస్థితి. చాలామందికి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేది కూడా చాలా ప్యాషనెట్గా చేస్తారు. దాంట్లోనే ఎన్నో రోజులు వెయిట్ చేసినప్పటికీ కూడా అదే డిపార్ట్మెంట్లో పనిచేయాలని చాలామంది ఉత్సుకత కూడా చూపిస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే ఈరోజు రిజల్ట్కి వచ్చిన వీళ్ళందరికీ కూడా సెప్టెంబర్ 1 నుంచి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 9 monthsలో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజుకి సుమారుగా కొంత కొరత అయితే ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత ఉంది. దానికి ఈ 6,000 మెంబర్స్ ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఇంకా రిమైనింగ్ వాటికి కూడా యాజ్టీస్గా తొందరగా వేకెన్సీస్ ఫిల్ చేయడానికి మేము నోటిఫికేషన్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది.